బైబిల్‌లో చాలామంది గొప్ప వ్యక్తులున్నారు. కానీ వాళ్ళలో ఒకరు ఏ అద్భుతం చేయలేదు. ఏ ఉపదేశం ఇవ్వలేదు. ఏ ప్రార్థన రాయలేదు. అయినా దేవుడు అతన్ని ఎంచుకున్నాడు. ఆయన పేరు యోసేపు. మరియ భర్త. యేసుని భూమిపై పెంచిన తండ్రి. యోసేపు ఒక సాధారణ వడ్రంగి. పేదవాడు. నిశ్శబ్దంగా జీవించేవాడు. కానీ ఒకరోజు అతని జీవితం అంతా తారుమారైంది. అతని పెళ్లికి సిద్ధమవుతున్నాడు. తాను ప్రేమించిన అమ్మాయి మరియ. శాంతమైన జీవితం, సాధారణ భవిష్యత్తు. అప్పుడు ఒక వార్త వచ్చింది, మరియ గర్భవతి అని. యోసేపు లోపల ఏమై ఉంటుందో ఊహించండి. అవమానం, అపకీర్తి, కోపం, హృదయం మొక్కలవ్వడం. ఆ కాలంలో ఇది చిన్న విషయం కాదు. చట్టం ప్రకారం మరియను బహిరంగంగా అవమానించవచ్చు, కఠినంగా శిక్షించవచ్చు. యోసేపు ఏం చేశాడు? అతను కోపంతో అరవలేదు, ప్రజల ముందు నిందించలేదు, ప్రతీకారం తీసుకోలేదు. బైబిల్ చెప్తుంది యోసేపు నీతిమంతుడు అని. అతను నిశ్శబ్దంగా మరియను బాధ పెట్టకుండా రహస్యంగా విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఆ రాత్రి యోసేపుకు ఒక స్వప్నం వచ్చింది. దేవదూత ఇలా అన్నాడు, యోసేపా, భయపడవద్దు. మరియ గర్భంలో ఉన్నది పవిత్రాత్మ వలన కలిగినది. ఆమె కుమారునికి యేసు అని పేరు పెట్టు. ఆయన తన ప్రజలను పాపాల నుండి రక్షిస్తాడు. ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే, యోసేపు నమ్ముతాడా? ఎవరూ చూడని అద్భుతం, ఎవరూ వినని కథ, సాక్ష్యం లేదు, ప్రూఫ్ లేదు, కేవలం దేవుని మాట. యోసేపు ఏం చేశాడు? బైబిల్లో అతని ఒక మాట కూడా నమోదు కాలేదు. కానీ అతని చర్య చెప్పింది అన్నిటినీ. అతను లేచి మరియను తన భార్యగా తీసుకున్నాడు. అపకీర్తిని తన మీద వేసుకున్నాడు. దేవుని ప్రణాళికకు అవును అన్నాడు. అంతటితో అయిపోలేదు. మరలా ఒక స్వప్నం. లేచి పిల్లవాడిని అతని తల్లిని తీసుకొని ఐగుప్తునికి పారిపో. ఇప్పుడే పుట్టిన శిశువు, రాత్రి ప్రయాణం, తెలియని దేశం, భయం. యోసేపు ప్రశ్నించలేదు, ఎందుకు నేను, ఇప్పుడే ఎందుకు, ఎంతకాలం అని. అతను లేచి బిడ్డను మోసుకొని ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. అక్కడ పేదరికం, అజ్ఞాత జీవితం. అయినా అతను నిలబడ్డాడు. మళ్ళీ ఒక స్వప్నం, ఇశ్రాయేలుకి తిరిగి వెళ్ళు. మళ్ళీ ప్రయాణం, మళ్ళీ విశ్వాసం. యోసేపు యేసుని పెంచాడు. తన చేతులతో పనిచేసి దేవుని కుమారునికి జీవితం నేర్పించాడు. అతను మాట్లాడలేదు, కానీ అతని విశ్వాసం చరిత్రను మార్చింది. యేసు భద్రతగా పెరిగాడంటే యోసేపు విధేయత వల్ల. ప్రపంచం మరియను చూసింది, ప్రపంచం యేసుని చూసింది, కానీ దేవుడు చూశాడు యోసేపు హృదయాన్ని. మోరల్: దేవుడు పెద్ద స్వరాలు కాదు, విధేయ హృదయాలను చూస్తాడు. ప్రశ్నలు లేకుండా విధేయత చూపే విశ్వాసమే అత్యంత గొప్ప విశ్వాసం. ఎవరూ గుర్తించిన యోసేపుల ద్వారా దేవుడు మహాకార్యాలు చేస్తాడు. ఆమేన్.